ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈజీఎస్లో గిట్లా ఇట్లాంటిది పండ్ల రకాల మొక్కలకు మేము ఈజీఎస్ తరపున ఇస్తాము. ఏ రైతు అయినా అద్దె ఎకరా పెట్టుకోవచ్చు. దీనికి డ్రిప్పు, మళ్ళీ దీనికి సంబంధించిన గుంతలు, ఈ పోల్స్కు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మేము ఈజీఎస్ తరపున ఇస్తాము. అందరూ అద్దె ఎకరా రైతులు పెట్టుకోవచ్చు. ఈ యొక్క అంటే ఇది ఇక్కడ చూడ్డానికని వచ్చినాము. ప్రత్యేకంగా ఎట్లుంటుంది ఏంది అనేది రైతులకు అవగాహన చేయడానికని వచ్చినాము. ఇక్కడ వీడియో తీయడం జరుగుతుంది పాతిన దగ్గర. ఇటు చూడండి, ఇగో ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇగో ఇలా కాయల్లాగా మొదలైతే పండ్లలాగా ఎరుపులోకి పింక్ కలర్లోకి మారిపోతాయండి ఇవి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి 2 times హీల్డ్ వచ్చింది. దీనికి కట్ చేసినారంట ఒక రైతు. ఇది 2 సంవత్సరాలకు ఖాతా వస్తుందండి. పెట్టిన ఇయర్ నుంచి 2 సంవత్సరాలు ఖాతా వస్తుందంట. కానీ 40 సంవత్సరాల వరకు ఇది ఇలాగే హీల్డ్ వస్తుందంట. ఒకసారి రైతులు ఇట్లా అర్థం చేసుకోండి, ఇట్లాంటి పంటలు పెట్టుకోవాలని తెలియజేస్తున్నా. ఇక్కడ నేను, మన గ్రామం గొంగరబోయిన శంకరు, నేను కలిసి ఇక్కడ ఈ హీల్డ్ను చూడడం జరుగుతుంది. చూడండి ఇలా ఎలా ఉంది. పంట దిగుబడి బాగా వస్తుందంట, బాగుంటుందంటండి. ఇగో డ్రాగన్ ఫ్రూట్కు సంబంధించిన ఫ్లవర్ ఇదండి. ఇగో మన రైతు గొంగరబోయిన శంకర్ కూడా ఇక్కడికి వచ్చి చూడడం జరుగుతుంది. ఆయన ఇలా పెట్టుకోవాలని ఒక ఆలోచనలో చూస్తున్నాడు రైతుకు. ఇది పంట దిగుబడి ఇప్పుడు మొదటిసారి కాబట్టి 7 క్వింటాలు వచ్చిందంటండి అద్దె ఎకరాలో. ప్రతి రైతు ముందుకొచ్చి ఇట్లాంటి పంటలు పెట్టుకోవాలని, అది హార్టికల్చర్ తరపున, ఈజీఎస్ తరపున మేము ఇస్తామండి. ప్రతి రైతుకు అద్దె ఎకరా కాడికి పోల్స్ ఇలా వాతుకోవాలి. డ్రిప్పు హార్టికల్చర్ నుంచి ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకేమో 100% డ్రిప్పు, బీసీలకేమో 90% కాడికి ఇస్తారండి. చూడండి, దయచేసి ప్రతి ఒక్కరికి ఇట్లా దీనికి ముందుకు రావాలని కోరుతున్నా. మన అంసన్పల్లి గ్రామంలో రైతులు ముందుకొచ్చి ఇలాంటి పంటలు సాగు చేయాలని కోరుతున్నాను. ఈ ఒక్కటే రకమైన పంట కాదండి, హార్టికల్చర్కి సంబంధించిన మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, సపోటా, దానిమ్మ, మునగ, అల్లనేరేడు, సీతాఫల్, డ్రాగన్ ఫ్రూట్, ఇలాంటి పంటలు మన ఈజీఎస్ తరపున ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రైతులు ముందుకొచ్చి పెట్టుకోవాలని కోరుతున్నాను. దయచేసి గమనించగలరు రైతులందరూ. చూడండి పంట ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. ప్రత్యేకంగా పంట చేనులోకి వచ్చి వీడియో తీయడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.